మొన్న మార్కెట్‌కి వెళ్లి ఒక పెద్ద వంకాయ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే పచ్చడి కోసం అనమాట. ఈ పచ్చడి చేసిన కాడి నుంచి వంకాయ కూర చేయడమే తగ్గించేసాను. అంత బావుంటది పచ్చడి చేసుకుంటే. మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే వంకాయ పచ్చడి చేసుకుంటే మిక్సీ కూడా అవసరం లేదనమాట. అంత చేసుకోవచ్చు. ఇక్కడ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకున్నా, ఉల్లిపాయలు, టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దగా. ఇంకా పచ్చిమిర్చి అయితే 2 వేసుకున్నాను. మీరు తినే కారం బట్టి కూడా వేసుకోండి. ఇంకా వంకాయలైతే ఇలా కట్ చేసి వేసేసాననమాట. దాంతో పాటు ఈ కర్రీ కూడా ఈరోజు ప్రిపేర్ చేశాను. చాలా బావుంది. ఇక్కడ బంగాళదుంపలు చూసారు కదా! చాలా చిన్నవనమాట. తొక్క కూడా ఉంచేసాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. బీన్స్, క్యారెట్, క్యాప్సికము, ఈ పెద్ద పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటా. ఇక్కడ వంకాయలు కూడాను మధ్య మధ్యలో చూసుకొని ఇలాగా టర్న్ చేసుకోవాలనమాట. ఇంకా ఇవైతే ఫైనల్‌గా కుక్ అయిపోయి దీనిపైన ఇక్కడ తొక్కుంది గదా! మీరు తీసుకోవచ్చు. అంటే ముదరగా ఉన్న వంకాయలైతే తీసేయండి. లేతగా ఉంటే మంచిగా మెత్తగా అయిపోతాయి. ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది. చూసారా ఎంత వచ్చిందో. ఇందులో వెల్లుల్లిపాయలే వేశాననమాట. ఉల్లిపాయ, టమాటా గాని వేసి ఫ్రై చేయలేదు. ఇంకా వంకాయల్ని మిక్సీలో వేయకన్నా ఇలాగ ఆలు స్మాషర్‌తోని మెత్తగా చేసుకుంటే మనకి రోట్లో దంచుకుంటాం కదా! పచ్చడి అలా వస్తదనమాట. బావుంటది. దానికి తాలింపు కూడా పెట్టుకోండి బావుంటది ఇంకను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఆ వంకాయ పచ్చడిలో అయితే యాడ్ చేసేస్తున్నాననమాట ఈ తాలింపు. నేనెప్పుడు వంకాయ పచ్చడి చేసినా సరే ఇలాగే చేసుకుంటున్నాను. వంకాయ పచ్చడి చేసిన కాడ నుంచి వంకాయ కూర చేయడమే తగ్గించేసాను. అస్సలు చేసుకోవట్లేదు ఇంట్లోన. అంత బావుంటది పచ్చడి. దీంతో పాటు పాపడ్స్ ఏవైనా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తింటే సూపర్‌గా ఉంటది. నేనైతే ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను కదా! ఫ్రై చాలా బావుందనమాట. ఈరోజేంటో ఈ లంచ్‌లోనికి 2 బాగా కుదిరాయి. సూపర్‌గా ఉన్నాయి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంకాయ పచ్చడి సూపర్‌గా ఉంటది.